చాలామందికి అప్పుడు హైటెక్ సిటీ అంటే ఐటీ అంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు కంప్యూటింగ్లో 1000 times ఫాస్టర్గా చేయగలిగేది క్వాంటమ్ కంప్యూటింగ్. అలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి భవిష్యత్తులో ఏఐ కూడా ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి. యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐ అన్న వాడుకోవాలి అని ఒక పిలిపిచ్చాను. నా ఆలోచన ఒకటి, 2047కి భారతదేశంలో అగ్రజాతిగా ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరంటే దానికి తెలుగువారు చిరునామాగా ఉండాలనేది నా ఆలోచన. రెండోది, ప్రపంచంలోనే నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా తెలుగు వాళ్ళు ఉండాలని నా ఆలోచన. ఇది ఉండాలని ఆలోచన పెట్టుకుంటే లాభం లేదు. మీరు కూడా ఏ విధంగా అయితే నిర్దిష్టమైన ఒక టార్గెట్స్ పెట్టుకున్నారో నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నా. అందుకని ఈరోజు ఏఐ అనేది రియాలిటీ. మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఏఐ నేర్పించాలనే ఉద్దేశంతోనే క్లాసులు పెట్టాం. నేర్చుకుంటారా అంటే చాలామంది ఫాలో అవుతారు, కొంతమంది అని నేర్చుకుంటారు. వన్స్ ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఈరోజు ఇక్కడ మీరు నారాయణ ఇన్స్టిట్యూట్లో ఎట్టయితే ప్రతి ఒక్కసారి ఆల్ టీచర్స్ అంతా రేటింగ్ కానీ మానిటరింగ్ కానీ పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఉంటాయి. మేము కూడా గవర్నమెంట్లో అది తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నిన్న మొన్న మీరు చూసుంటారు, మీరు ఏ సిస్టమ్స్ అయితే ఫాలో అవుతున్నారో మేము కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా, ఏ రిజల్ట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా రియల్ టైంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 270 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అనదర్ 4 monthsలో 1000 సర్వీసులు ఇస్తాం. ఏ వ్యక్తి ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీరు టైప్ కూడా చేసే పని లేదు. హాయ్ అని మీరు ఏదైతే మేము ఇచ్చిన నెంబర్ కొట్టి మీకేం కావాలనో చెప్తే ఆ పని చేసి మళ్ళా మీకు సమాధానం చేసే పరిస్థితి తీసుకొస్తాం. మేము మీ ప్రైవేట్ సెక్టర్లో ఎట్లయితే మీరు కంపీట్ చేస్తున్నారో మీకంటే ఇంకా ఎఫెక్టివ్గా చేయాలని మైండ్ సెట్ షిఫ్ట్లో ఈరోజు గవర్నమెంట్ ఉంది. బట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఆ ప్రాక్టీస్, పాజిటివ్ మైండ్ సెట్తో మనం పోతే ఏదైనా చేయగలుగుతాం. That's amazing to know, sir. I can see a lot of passion in your journey. So ఎప్పుడైతే ఒక మనిషికి డెడికేషన్, కన్సిస్టెన్సీ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. చిరంజీవి సార్, మై లాస్ట్ క్వశ్చన్ ఇస్ టు యూ సార్. సో I want to ask you if you want to share one powerful message that will help in rewiring everyone's mindset. Yes, జీవితం అన్నది కేక్ వాక్ కాదు, పూల పాన్పు కాదు. ప్రతి క్షణం, ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి, ప్రతిబంధకాలు వస్తుంటాయి అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం, దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం, దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజుక్కుంచుకొని ముందుకు వెళ్ళటం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం. మరి తప్పు ఎక్కడ జరిగింది అంటే నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి, ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి, డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, నేను డీమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి. అది వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే బెదరకూడదు, మన ధ్యేయం చెక్కు చెదరకూడదు, అకుంఠిత దీక్షతోటి ముందుకు వెళుతూ ఉండాలి. నా విషయానికి వస్తే కనుక నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేసిన ఉన్నారు. నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో, హీరోగా 4-5 సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు. కొత్తలుడు అని, కొత్తపేట రౌడీ అని, అలా మోసగాడని ఇట్లాగా అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో, నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను. కొన్ని యాంటీ హీరో అయి ఉండొచ్చు, బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అబ్బా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా, చట్టాన్ని కళ్ళు లేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు, నా జీవితం ఏమైపోతుంది, ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి, వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి. కానీ లోపల ఒకటే ధైర్యం,
ఎన్ని వేషాలైనా వేయనివ్వండి, ఎటువంటి వేషాలు వేయనివ్వండి, నేను ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాను. అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష, ఒక నమ్మకం నాకు. ఆ నమ్మకం నిలబెట్టింది. అండ్ ప్రేక్షకులు, నేను చిన్న చిన్న విలన్ పాత్ర 2-3 సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్లా మరిచేవాడిని, ఆకర్షించుకునేవాడిని. ఇడెవడో భలే చూస్తున్నాడు, శబాష్, నెక్స్ట్ పిక్చర్ ఎత్తుంది చేయాలి, అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు, ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరోగా చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది, ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అది నా ఒక అధ్యక్ష. నా కాన్ఫిడెన్స్ వాళ్ళని రీచ్ అయింది. నేను చెప్పుకోకర్లా, నువ్వు చేసే చిన్న పాత్ర పెద్ద పాత్ర సరే, నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్, నీ యొక్క హావభావాలు, నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది. సైకిల్ కుర్రాడు అంటారు మనూరు పాండవులు, అది 5 మందితో పాటు నేను ఒక కుర్రవాడిని. వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ నాకు లెంగ్త్ ఏమి లేదు, వాళ్ళకంటే స్ఫురద్రూపేం కాదు. కాకపోతే ఆ ఉన్న కొంచెంలో చముక్కలా మెరిసరికి ఎవడరా భలే ఉన్నాడు, వీడికి లైఫ్ ఉంది రోయ్ అలాగా అనిపించుకోనంటే, అదే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం, నన్ను నేను ఆవిష్కరించుకోవడం, నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడంగా ఉంది. నిరంతరం అదే థాట్తో ఉండి, ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నొచ్చో సరే ధీటుగా ఢీ కొట్టగలం. ఇది నేను చెప్తాను. అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే, మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు, అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివ్ అయిపోవాలి, చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆయన మానసిక స్థైర్యంతో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చారు. కానీ ఎక్కడ సరే బెసికారా, కొంచెం వెనక్కి తగ్గారా, ఆలోచన విధానంలో ఏంటిది అన్నారని ఏమీ లేదు. బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో. ఇలాంటివి వస్తుంటాయి, కానీ వీటిని మన కన్విక్షన్, మన నమ్మకం, మన మీద నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి. మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని, మనం చేసిన కృషిని, మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని, మన జెన్యూనిటీని, మన ఆనెస్టీని, నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు. మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, వాటిని అధిగమించేలాగా వస్తుంది, మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కన్విక్షన్ తెలితే కనుక అలాంటి అబ్స్ట్రకల్స్ని ఓవర్కమ్ చేయగలం. దానికి గాను నువ్వు నీ మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇక్కడ నిలబెత్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అది నేను చెప్పుకొచ్చాను. I can see that you have turned your challenges and hurdles in life as success stories and into success stories. And CBN gar journey or Chiranjeevi gar journey, I'm sure it's not easy. Kani prati okka mettu paikeltu unte, when we come out from those struggles and when we take those learnings, we create a legacy for ourselves, sir. So I'm truly honored to share this opportunity for both of you, and I'm sure everyone in the room will resonate with me. So thank you so much for giving me this lovely opportunity. థ్యాంక్ యూ అమ్మా. వైండప్ చేస్తున్నా. రైట్, నేను